హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. మనకైతే మహాలయ అమావాస్య అయితే చాలా దగ్గరగా వస్తుంది. సెప్టెంబర్ 21 రోజు ఉంది కదా. అయితే ఆ రోజు బ్రాహ్మణునికి మనం సాహిత్యం అనేది ఇస్తాము. దీన్ని కొంతమంది స్వయం పాక దానం అని అంటారు, మేమైతే సాహిత్యం అని అంటారు. నేను వీడియోలో చూపించిన విధంగా వీటన్నింటినీ కవర్లో వేసి ప్యాక్ చేసి పంతులు గారికి అయితే ఇవ్వాలి. ఒకరోజు పంతులు వాళ్ళు భోజనానికి సరిపోయే విధంగా ఇవ్వాలి. మనం ఏవైతే తింటామో వాటిని మాత్రమే ఇవ్వాలి. ఇవి వచ్చేసి సెప్టెంబర్ 8వ డేట్ నుంచి 21 వరకు పితృపక్షాలు అనేటివి నడుస్తూ ఉంటాయి. ఈ సమయాలలో చాలామంది తన పితృదేవతల పేరు పైన పిండాలు పెట్టడం, అన్నదానాలు, శ్రాద్ధాలు, తర్పణాలు ఆ విధంగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పెద్దవాళ్ళ పేరు మీద ఏదైనా వస్త్రదానం కూడా చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో చూపించినవి కాకుండా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఇస్తరాకులు, ఆకుకూరలు, తులసి దళము, తమలపాకులు వీటన్నింటిని పెట్టి ఇవ్వాలి. ఇందులో ముఖ్యంగా ఇవ్వవలసింది కొబ్బరికాయ మరియు గుమ్మడికాయ. ఈ రెండు అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఇవ్వకూడనివి కూడా ఉన్నాయి. అవేంటంటే ఉల్లిగడ్డ, వెల్లుల్లి. ఇవి అసలే ఇవ్వద్దు. ఇలా అన్నింటినీ కలిసి పితృపక్షాల్లో బ్రాహ్మణునికి దానం అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.